ప్రియమిత్రులకు నమస్తే అండి. ఆకలితో ఉన్న ఓ అభాగ్యుడి కడుపు నింపటమే దైవసేవ అన్నారు మహాత్మా గాంధీ. అలాగే దాహార్తులకు దాహం తీర్చడం కూడా ఓ పుణ్యకార్యమే అవుతుంది కదండి. అందులోనూ వేసవ కాలంలో ఎండలో బయట తిరిగే వారికి దాహం మామూలుగా ఉండదు. అలాంటి వారికి దారిలో తాగటానికి మంచినీళ్ళు, అందులోనూ మజ్జిగ లాంటివి దొరికితే మహదానందంగా ఉంటుంది కదా. వేసవి వచ్చిందంటే చాలా చోట్ల సహృదయులు మానవతా దృక్పథంతో దాతల సహకారంతో చలవేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కేపీహెచ్బి డివిజన్ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న వసంతనగర్ కాలనీలో ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సహకారంతో మహిళా మండలి వారు అలాంటి చలివేంద్రాన్ని ప్రతి సంవత్సరం కాలనీ బస్టాప్ దగ్గర దాతల సహకారంతో నిర్వహిస్తున్నారండి. ఈ చలివేంద్రంలో ప్రతిరోజు ఉచితంగా మంచినీళ్ళు మజ్జిగ ఇచ్చి దారిని పోయే ప్రజల దాహాన్ని తీరుస్తున్నారు. దాతలు విరాళాలు ఇచ్చిన ప్రతిరోజు వేసవకాలంలో అంతా ఈ ఎండల్లో నిస్వార్థంగా స్వచ్ఛందంగా సేవ చేయటం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయం, హర్షణీయం కదండి. మరి అలాంటి మానవతావాదులందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. నిర్వహించేవాళ్ళు అలాగే విరాళం ఇచ్చేవాళ్ళకి కూడా అందరికీ. ప్రతి సంవత్సరం మా సేవ్ లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ సంస్థ కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగం పంచుకుంటూ ఉంటుంది. ఈసారి కూడా మా సంస్థతో పాటు నిజాంపేటలోని ఏకేసీ క్లాసెస్ ఐఐటి ఇన్స్టిట్యూట్ వారు కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడం జరిగిందండి. బయటకు వెళ్ళిన వాళ్ళు చాలామంది వారి వెంట తాగడానికి మంచినీళ్ళు తీసుకువెళ్ళలేరు కదా, అథవా తీసుకెళ్ళిన రోజంతా సరిపోవు కదా. అందులోనూ ఆఫీసుల్లోనూ కాక బయట ఎండల్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మరి వారందరికీ ముఖ్యంగా ఈ ఎండల్లో దాహం తీరాలంటే స్వచ్ఛందంగా ఏర్పాటు చేసి ఇలాంటి చలివేంద్రాలే ఆధారం కదా. ఇలాంటి ఎండల్లో శరీరంలో నీరంతా బయటికి పోయి దాహం తీర్చుకోకపోతే, ఒంట్లో తగినంత నీరు లేకపోతే డిహైడ్రేషన్ మొదలయ్యి వామిటింగ్స్, మోషన్స్ లాంటివి పట్టుకొని అనారోగ్యానికి గురయ్యి అవడమే కాదండి, కళ్ళు తిరిగి పడిపోతారు, స్పృహ తప్పడం లాంటి అత్యవసర పరిస్థితి కూడా రావచ్చు. అలాంటి పరిస్థితి ప్రాణాపాయానికి కూడా దారి తీయచ్చు. అలాంటి పరిస్థితి వస్తే హాస్పిటల్లో చేరడం, 2-3 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, సెలైను, మందులు, డాక్టర్ ఫీజులు తదితర ఖర్చులు వందల వేలు కాదండి, ఒక్కోసారి లక్షల్లో కూడా కావచ్చు. ఇదంతా అవసరం చెప్పండి మనకి. అందుకే ఎండల్లో, ముఖ్యంగా వేసవి ఎండల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఎండల్లో పనిచేసేవారు, ఎండల్లో తిరిగేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందండి. తగినంత నీరు తాగాలి. దాహం వేసినా వేగిపోయినా తరచూ నీరు తాగుతూ ఉండాలి. తేలికైన వదిలైన కాటన్ దుస్తులు ధరించడం మంచిది. మధ్యాహ్నం వేడిని నివారించాలండి. నీడలో ఉండటం చాలా సేఫ్. టోపీలు, సన్ గ్లాసెస్ లాంటివి ఉపయోగించాలి. వేడిని కలిగించే ఆహారాలను తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు అధికంగా ఆహారాన్ని తీసుకోవాలి. మసాలాలు తగ్గించాలి, నూనె తగ్గించాలండి. ఈ ఆహార జాగ్రత్తలని కేవలం సేకరించిన ఇన్ఫర్మేషన్తో ఆధారంగా జాగ్రత్తల కోసం చెప్పడం జరిగిందండి. దయచేసి వీటిని ప్రామాణికంగా తీసుకోవద్దు. డాక్టర్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరం. పిల్లలు ఎండల్లో ఎక్కువసేపు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వారికి తరచుగా నీరు అందించండి. కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. టీ, కాఫీలకు దూరం ఉండటం మంచిదండి. పలచని మజ్జిగలో కాస్త నిమ్మరసం, కొంచెం ఉప్పు కలిపి ఇంటిల్లిపాది తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్ నీళ్లు, పంచదార, కొంచెం ఉప్పు కలిపిన నీళ్లు, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, నిమ్మరసం, నిమ్మరసం, అలాగే సగ్గుబియ్యంతో కాచిన నీళ్లు తీసుకోవడం చాలా మంచిదండి. వేసవిలో ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. ఇందాక చెప్పినట్టు పిల్లలు ఎండలో ఎక్కువసేపు ఉండకుండా, ఆడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వారికి తరచుగా నీరు అందించండి. వేసవిలో ప్రయాణించేటప్పుడు టైర్ పేలిపోవడం, ఇంజిన్ ఓవర్ హీట్ అయ్యి మంటలు చెరగటం లాంటివి జరగచ్చు. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి. అందుకే ఎండల్లో తిరిగే వాళ్ళు, బయట పనిచేసేవాళ్ళు ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఏమంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం చెప్పండి. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా. ఈ ఎండాకాలం ఎండ దెబ్బ కొట్టి అనారోగ్యానికి గురి కాకుండా
ప్రజలంతా ఆరోగ్యంగా భద్రంగా ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ ఇంతవరకు చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. మరి సమాజ శ్రేయస్కి ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతండి. నమస్తే.